అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డెల్టా ఆధునీకరణ పేరుతో ఎనమదూరి డ్రైన్ పై 3 బ్రిడ్జిలు నిర్మించాలని చెప్పి 2005లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. దాదాపు 2014లో మొత్తం 40 కోట్లు ఖర్చు పెట్టి 2014కి ఆ 3 బ్రిడ్జిలు కూడా నిర్మాణం పూర్తయింది. కానీ అప్రోచ్ రోడ్లు రాక అవి నిరుపయోగంగా ఉన్నాయి. భీమవరం పట్టణం ఇప్పుడు జిల్లా కేంద్రంగాను, అదేవిధంగా విద్యా వైద్యంలో అక్వారంగంలో కూడా అభివృద్ధి చెందడం వల్ల ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉండటం వల్ల ట్రాఫిక్తో ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. ఆ 3టికి అప్రోచ్ రోడ్లు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వంకా రవీంద్ర గారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి ఒక తణుకులు ప్రారంభించారు అధ్యక్ష. మన గత వారం ఒక సాటర్డే నాడు తగిన వనరులు, పరికరాలు, డంపింగ్ యార్డులు లేకుండా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎంతమాత్రం ఇక రావధ్యక్ష. మన గత ప్రభుత్వంలో ఒక స్వచ్ఛ భారత్ 2.0లో కొనుగోలు చేసిన 4000 మన గార్బేజ్ కలెక్షన్ వాహనాలు ఖాళీగా ఉంచేశారు అధ్యక్ష. అది 350 కోట్లు పెట్టి ప్రజాధనంతో దాన్ని కొనడం జరిగింది. ఆ వాహనాలన్నీ అలాగే ఖాళీగా ఉంచితే అవన్నీ వేస్ట్ అయిపోతాయి, పూర్తిగా అవన్నీ పాడైపోతాయి. మరి ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా ఆ వాహనాలు కూడా పెట్టుకుని ఆ వాహనాలన్నీ మనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ కనుక చేస్తే శానిటేషన్ చాలా బాగుంటుంది. అయితే శానిటేషన్ చాలా విపరీతంగా అది ఎక్కడ పెడితే అక్కడ గుట్టలైపోయి దోమలు పెట్టి ఈగలు పెట్టి చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందువల్ల ఆ వాహనాలు వాడుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. నరసింహారావు.